మహిమగంతా ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త నుండి 2వ అధ్యాయము 12వ వచనము నుండి మనం కొన్ని వచనాలను మనం చదువుకుని ఉన్నాము. ఈ భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడేలాగన దేవుని వైపు మన హృదయములను త్రిప్పుదాము. గడిచిన వారంలో మరి 2వ అధ్యాయంలో ప్రభు కానా వివాహంలో చేసినటువంటి అద్భుతాన్ని గురించి మనము నేర్చుకుని ఉన్నాం. ఆయన మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని, సూచక క్రియని మనము నేర్చుకుని ఉన్నాం ప్రియదేమిళ్ళరా. అయితే మరి వాడి యొక్క సాక్ష్యాన్ని మనం చూసి ఉన్నాం. దానికి సాక్షులుగా మరి శిష్యులు, తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి, తర్వాత పరిచారకులు, విందు ప్రధాని, పెండ్లి కుమారుడు, వీరందరూ ఈ యొక్క అద్భుతానికి సాక్షులుగా ఉన్నట్లుగా కూడా మనము చూసి ఉన్నాం ప్రియదేమిళ్ళరా. అయితే అక్కడ ఒక వాక్యము, మనకి ఒక మాటను మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఏంటంటే గలిలయ 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. క్రీస్తు తన మహిమను ఆయన బయలుపరుచుకున్నాడు అనే వాక్యాన్ని మనము నేర్చుకుని చదువుతా ఉన్నాను. దేవుని యొక్క మహిమ అంటే ఆయన మానవత్వాన్ని ఆయన చూపించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభు ఒక మానవుడు అంటే అందరూ నమ్ముతారు, కానీ ఈయన దేవుడు అన్నప్పుడు ఆయన దైవత్వాన్ని నమ్మడానికి చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభు ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఎగ్జిబిట్ చేయడానికి, లేకపోతే మేనిఫెస్ట్ చేయడానికి, ప్రదర్శించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇక్కడ మనం ఈ యొక్క అద్భుతం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవత్వంలో ఆయన మానవుడని నిరూపించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మనుషులు కూడా ఈయన మానవుడు అంటే నమ్ముతారు. కానీ దేవుడని నమ్మడానికి ఇలాంటి మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు, మరి ఆయన మహిమను మరి వివరిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. పోయిన వారంలో కూడా మనం కొన్ని విషయాలు చూసాం. సృష్టి ఆయన మహిమను వివరిస్తూ ఉంది. భూమిలో ఉన్న సృజింపబడిన ప్రతి ఒక్క వస్తువును తీక్షణంగా మనం పరిశీలించి చూస్తే దానిలో దేవుని యొక్క నిత్య శక్తియు, ఆయన దైవత్వము మనకి అగుపడుతుందని రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రభు తనలో ఉన్న దైవత్వాన్ని ప్రజలకి కనపరచడానికి ఈ సూచక క్రియ ద్వారా తన మహిమను ఆయన బయలుపరిచారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ విషయాన్ని క్రీస్తు మెస్సియా అంటే దావీదు కుమారుడుగా, ఒక రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, ఒక నరరూపధారుడుగా వచ్చాడంటే, మనిషిగా వచ్చాడంటే అందరూ నమ్ముతారు. కానీ ఈయన దైవత్వాన్ని చెప్పినప్పుడు మాత్రం ప్రజలు ఈయనని వ్యతిరేకించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈయన దైవత్వము ఎప్పుడు సంపూర్ణంగా అది రూఢి చేయబడింది అని అంటే ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన దైవత్వము సంపూర్ణంగా బయలుపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడి వరకు, ఆయన పునరుద్ధానం వరకు ఆయన క్రమక్రమంగా ఆయన దైవత్వాన్ని నిరూపిస్తూ వస్తూ ఉన్నాడు, లేకపోతే బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానము దగ్గర మాత్రము సంపూర్ణంగా ఆయన దైవత్వాన్ని మరి ప్రభు ప్రదర్శించినట్లుగా, లేకపోతే బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవుడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించిరి. అయితే ముందు కూడా విశ్వసించారు కదా, ముందు కూడా ఈయన దేవుడని లేకపోతే మెస్సియా అని నమ్మారు. వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలే మనం చూసాం. ఏమనంటే ఫిలిప్పు నతానియేలుకు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. ఏమనంటే
ధర్మశాస్త్రములో ఎవరిని గురించి రాయబడ్డదో, లేదా ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను మేము కనుగొన్నాము అని ఫిలిప్పు నతాని దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, నతానేలు కూడా ఇది ఎలా సాధ్యం, నజరేతులో నుండి మంచిది ఏదో వస్తుందంటే వచ్చి చూడంటే చూడడం, నతానేలు కూడా క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి చూశాను అన్న మాటకు నతానేలు కూడా ఆశ్చర్యపడి నమ్మాడు. మరి ఈ నమ్మకం అప్పుడు ఉంది కదా, ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ రాయబడ్డం ఏంటి? ఇక్కడ ఆ 11వ వచనం ఆఖరి భాగంలో, అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ముందు ఉంచిన విశ్వాసం వేరు, ఈ విశ్వాసం వేరా? అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ముందు వారు ఏమని నమ్మారంటే ఈయన మెస్సయా అని నమ్మారు, లేదా యూదుల రాజు అనేటువంటి విషయాన్ని వీరు నమ్మారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, వాక్కు అయిన దేవుడు శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అన్న మాట, లేకపోతే త్రిత్వంలోని రెండవ వ్యక్తిత్వము శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చిందన్న విషయాన్ని వారు విశ్వసించలేకపోయారు. ఆయనలో ఉన్న మానవత్వాన్ని, ఈయన మమ్మల్ని విడిపించడానికి వచ్చిన రాజు అని ఆయన్ని నమ్మారు. కానీ ఈయనలో ఉన్న దైవత్వాన్ని వారు చూడలేకపోయారు. ఎప్పుడు విశ్వసించడం ప్రారంభించారంటే, ఈయన తనలో ఉన్నటువంటి తన మహిమను ఎప్పుడైతే బయలుపరచడం ప్రారంభించారో ప్రభువారు, అప్పటి నుండి శిష్యులు ప్రభువుని నమ్మడము ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన యందు విశ్వసించినట్టు ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షపరిచారో లేకపోతే బయలుపరిచారో, అప్పటి నుండి వారు ఆ ప్రభువుని విశ్వసించడం మొదలెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సరే, ఇది అయిపోయిన తర్వాత వారు చాలా కార్యాలు ప్రభువు చేశారు. ఇది మాత్రమే కాదు, తన మహిమను బయలుపరచడానికి ప్రభువు ఈ సువార్తలోనే అనేక కార్యములు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ విషయాలు మనం చూస్తే, ఈ స్క్రీన్ మీద మనం చూడగలిగితే, యేసు చేసినటువంటి ఆ యొక్క లేకపోతే ఆయన మహిమను గురించినటువంటి ప్రత్యక్షతలు మరి కొన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. 2వ అధ్యాయంలో ఏమో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆయన యొక్క దైవత్వాన్ని అందులో మనం చూసాం. తర్వాత 4వ అధ్యాయంలో 43 నుంచి 54 వచనాల వరకు మనం చూస్తే, ఒక అధికారి యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. ఆయన కాలానికి అతీతంగా, లేకపోతే స్పేస్కి అతీతంగా ఆ అధికారి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మా కుమారుడు స్వస్థపరచడానికి లేదా ప్రభువుని వేడుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా కుమారుని ముట్టాల్సిన అవసరత లేదు, నువ్వు ఒక మాట సెలవిస్తే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి విధానంలో ఆ యొక్క వ్యక్తి అధికారి మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఆయన యొక్క అధికారి యొక్క విశ్వాసానికి ఇతడు ప్రభువారు ఆశ్చర్యపడి మరి వెంటనే తన వాక్కును మరి ఆయన పంపించారు. ఆ క్షణమందే కుమారుడికి స్వస్థత కలిగినట్లుగా కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈయన ఒక చోట ఉన్నారు, కుమారుడు వేరే చోట ఉన్నారు. వారిద్దరికి మధ్య చాలా దూరం ఉండింది. అయితే స్పేస్కి అతీతంగా, ఎందుకంటే ఈయన దైవత్వంలో ఒకనొక లక్షణం క్రీస్తు ప్రభుకి ఏంటంటే ఉన్న ఒక లక్షణం, ఈయన సర్వవ్యామి, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటా ఉనికిని కలిగి ఉన్నటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన దైవత్వంలో ఆ కుమారుని యొద్ద ఉన్నాడు, ఇక్కడ ఆ అధికారితో మాట్లాడుతున్నప్పుడు ఒకేసారి ఉనికిలో ఉన్నాడు. కానీ మానవత్వంలో మాత్రం ఒకే చోట ఉండడు. మనుషులుగా మనం ఇక్కడ ఉంటే ఇక్కడే ఉన్నట్టు, మరొక చోట మనం ఉండలేము. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుళ్ళలోన ఒకనొక గుణ లక్షణం ఏంటంటే సర్వవ్యామి, అంతటా ఉండేవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి ఆ కుమారుని స్వస్థపరిచినటువంటి సందర్భము
ఆయన మహిమను అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఓచ కాళ్ళు చేతులు గలవానిని ఆయన స్వస్థపరిచిన కార్యము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 15 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా ప్రభువారు మరి ఆ వ్యక్తి యొక్క మరి ఆ ఓచ కాళ్ళు చేతులను స్వస్థపరిచి ఆయన్ని నడిపింప చేసినటువంటి పరిస్థితిని, ఆయన మహిమను బయలుపరచుకోవడం మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచినటువంటి పరిస్థితి. 5 రొట్టెలను 2 చేపలను ఆయన 5,000 మందికి ఆహారముగా మరి వాటిని మార్చినటువంటి పరిస్థితి, పంచిన పరిస్థితి. ఇక్కడ కూడా దేవుని యొక్క మహిమ, ఆయన తను తాను మహిమపరుచుకున్నాడు. తర్వాత నీటి పైన నడిచినటువంటి వృత్తాంతము 6వ అధ్యాయంలో 16 నుండి 22 వరకు చదువుతాం. నీటి పైన నడిచినటువంటి వాడుగా ఈయన మ్యాటర్కి అతీతంగా ఈయన వ్యవహరించినటువంటి తీరు, నీటి యొక్క డెన్సిటీని బట్టి మరి ఆ మానవుడు ఖచ్చితంగా మునిగిపోవాలి నీటిపైన నిలబడితే. కానీ ఈయన మరి నీటి పైన నడిచినటువంటి వాడుగా ఈయన్ని మనం చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయంలో గుడ్డివాణిని స్వస్థపరిచినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. పుట్టిక నుండి గుడ్డివాడి అయినటువంటి వాడిని ప్రభువారు స్వస్థపరిచిన సందర్భము 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన మానవ నిర్మాణకుడైన, ఆయన సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు కాబట్టి మానవుల్లో ఉన్న ఆ సమస్త అవయవాలని గురించి ఆయనకి తెలుసు. ఆ రెటీనాతో సహా సమస్తాన్ని ఆయన నిర్మించగలిగినటువంటి సమర్థుడిగా ఆయన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ కూడా ప్రభు యొక్క మహిమ మనం చూడగలుగుతాం. లాజర్ని బ్రతికించినటువంటి, చనిపోయిన లాజర్ని బ్రతికించినటువంటి వృత్తాంతం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మరి అప్పటికి లాజరు చనిపోయి 4 దినములు అయింది. అయితే లాజరు బయటికి రా అని ప్రభు పలకగానే లాజరు పేతవస్త్రములతో చుట్టబడినటువంటి వాడై ఆయన బయటికి వచ్చాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తాం మృత్యువుపై కూడా, మరణంపై కూడా ఆయనకి అధికారము కలిగి ఉన్నటువంటి ఆయన మహిమను మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. తర్వాత ఆఖరిది, తన్ను తాను చనిపోయిన స్థితిలో నుండి ప్రభు అంటారు, నా ప్రాణము పెట్టుటకును తిరిగి మరలా దాన్ని తీసుకున్నటకును నాకు అధికారము కలదని ప్రభువు చెప్పడం. అలాగే ఆయన తన ప్రాణమును మరణములో నుండి పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి ఆయన, తిరిగి లేచి తన మహిమను ఆయన ప్రత్యక్షపరచుకోవడం, బయలుపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం ఒక విధానంలో మనం గనక చూస్తే ఒక ప్రోగ్రెసివ్గా దేవుని యొక్క మహిమ అంతకంతకు క్రీస్తు మహిమ బయలుపరచబడినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఆయన మహిమ సంపూర్ణమైంది అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన ఆ తండ్రి యొద్దకు ఆరోహణమై ఆ పరిస్థితిలో క్రీస్తు యొక్క మహిమను వారు కళ్ళారా చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతవరకు వారిలో ఎక్కడో ఒక చిన్న అనుమానములు అదే ఉండినటువంటి పరిస్థితి కదండి. తోమా విషయంలో మనం చూస్తే తోమా అన్నాడు, మిగిలిన శిష్యులందరూ చూసి మేము క్రీస్తుని చూసాం, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచి లేచాడు అంటే తోమాకి కూడా ఇంకా నమ్మకం కలగలేదు. ఆయన నరుడే అన్న విధానంలో వారు ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన లేచి ఆయన కళ్ళెదురుగా ఆయన్ని చూసి ఆయన చేతిలో వేలు పెట్టి ఆయన గాయముల్లో వేలు పెట్టి చూశాడో అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని క్రీస్తును తన దేవుడుగా అంగీకరించినటువంటి పరిస్థితి, దైవత్వాన్ని గుర్తించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పునరుద్ధానము తర్వాత క్రీస్తు మహిమ 100% ఆయన తన మహిమను ప్రత్యక్షపరుచుకున్నారు, బయలుపరుచుకున్నారు. కాబట్టి ఆ మొట్టమొదట ఆయనను విశ్వసించేటువంటి వారి యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మహిమను తనను మహిమపరుచుకున్నటువంటి కార్యాలు ఇలాంటివి ఆ ప్రత్యక్షతలో చూసినప్పుడు, ఇలాంటి అద్భుతాలు సూచక క్రియలు చూసినప్పుడు ఆయనలో ఉన్న దైవత్వాన్ని వారు చూడగలిగారు. తద్వారా ప్రభునందు వారు విశ్వసించగలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి అలాగా వారు ఆయన యొక్క మహిమను
ప్రభు మహిమను బయలుపరిచినప్పుడు వారు ఆయన యందు విశ్వసించారు. అయితే 12వ వచనంలో అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నౌమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. అయితే ఈ వాక్యమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ప్రయాణాన్ని మనము గమనించినట్లయితే మొదటి వారాన్ని గురించి వ్రాయబడింది. మొదటి వారము, అటు తర్వాత మరునాడు అనుకుంటా అలాగ ఒక రోజు తమ్ముడి ఒక రోజు తీసుకుని వచ్చారు. తర్వాత 2 దినములు ప్రయాణం చేసి కానాకి 3వ దినమున కానానులో ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని దినములు కపెర్నహూములో శిష్యులు, క్రీస్తు ప్రభువారు, ఆయన సహోదరులు, ఆయన తల్లి కూడా ఉండినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి చరిత్రకారులు లేకపోతే హిస్టోరియన్స్ చెప్పేటువంటి మాట ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క 12వ సంవత్సరం వరకు కూడా క్రీస్తు యొక్క తండ్రి యొక్క ప్రస్తావన ఉండింది. క్రీస్తును 12వ సంవత్సరంలో దేవాలయమునకు ఆయన్ని తీసుకుని వెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రులు ఇరువురు ఉన్నారు. కానీ 12వ సంవత్సరము దాటిన తర్వాత తండ్రి యొక్క ప్రస్తావన మనకెక్కడ బైబిల్లో కనపడదు. అయితే మరి వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే 12వ సంవత్సరము దాటిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క తండ్రి అనగా యోసేపు, మానవ తండ్రి యోసేపు మరి మరణించారు అనేటువంటి విషయాన్ని మరి వారు తెలియపరుస్తారు. అయితే మరి అందుకనే ఇక్కడ కనాను వివాహములో మనం చూసినప్పుడు అక్కడ తండ్రి యొక్క ప్రస్తావన మనకి కనపడదు, కానీ తల్లి మాత్రమే ఆయనకు ద్రాక్షారసం అయిపోయింది అనేటువంటి ఆ విధానాన్ని ఆమెకు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మరి కొన్ని వివరణలు అయితే కొంత చరిత్ర దీని కొరకు చెప్తా ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రిలేటివ్స్ అనగా బంధువుల యొక్క వివాహం, ఇది ప్రభు యొక్క బంధువుల యొక్క వివాహముకు క్రీస్తు ప్రభు వారు ఆహ్వానింపబడ్డారు. అందుకనే వాళ్ళ బంధువుల పెళ్లి కాబట్టే ఆమె ప్రభు యొక్క తల్లి కూడా వచ్చి అయా ద్రాక్షారసము అయిపోయింది అనేటువంటి మాట. ఎవరో పెళ్లికి ఈయన వెళ్తే ఈయన తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పాల్సిన అవసరత ఆ తల్లికి మరియమ్మకు లేదు. వారి కావలసిన వారు లేకపోతే వారి బంధువులు సమీపస్తుల యొక్క ఏమంటాం పెళ్లి వివాహము కాబట్టే వాళ్ళు అందులో కొరత ఉండింది. ఆ కొరత తీర్చడానికి ప్రభువుని వారు సమీపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు ఆ వివాహములో చేసినటువంటి అద్భుతాన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ ప్రభు తన మహిమను ఆయన కనపరుచుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ మహిమను బట్టి వారు శిష్యులు ఆయనను మరి విశ్వసించడం ప్రారంభించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రియదేవుడా, ఈ ఒక్క వచనము దేనికి సందర్భం లేకుండా ఈ ఒక్క వచనము రాయబడింది. చూడండి, ఆ పై 11వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ ఎండ్ చేయబడింది. మరలా 13వ వచనము నుండి మరొక పారాగ్రాఫ్ ప్రారంభింపబడింది. ఈ 11వ వచనము నుండి తర్వాత 13వ వచనముకి మధ్యలో 12వ వచనము ఒక ట్రాన్సిషన్ వర్స్ కింద ఇది ఉండింది. అయితే దీన్ని కంటెక్స్ట్ పరంగా మనం అర్థం చేసుకోవాలి అని మనం కనుక చూస్తే కింద వచనాల్లో ప్రభువు ఏం చేస్తా ఉన్నారు అనేటువంటిది మనం కొంత ఆలోచన చేయాలి ప్రియులారా. ఆయన ఏం చేశారు? యెరూషలేమునకు వచ్చి యెరూషలేము యొక్క దేవాలయమును క్రీస్తు ప్రభువారు శుద్ధీకరణ చేసినటువంటి విధానము, అక్కడ ఆ శుభ్రపరిచినటువంటి విధానము అక్కడ వ్రాయబడతా ఉంది. అయితే కాంటెక్స్ట్ ప్రకారము ఆయన ఈ యొక్క దేవాలయమునికి వెళ్ళి దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి ఆ విధానము మనం చదివినప్పుడు ఆ కాంటెక్స్ట్లోనే గనక ఈ వచనాన్ని మనం గనక వివరించాలి అనుకుంటే 69వ కీర్తన మనము ఒకసారి చదవాలి. 69వ కీర్తన చదివినప్పుడు ఈ విషయం మనకి అర్థమవుద్ది.
69వ కీర్తన 8వ వచనమును మనము చదివినప్పుడు, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులు కూడా ఇదే మాటను మరి చెప్పారు. 17వ వచనంలో మనం చూస్తే, ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది వ్రాయబడి ఉన్నట్టు వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేనిని బట్టి? ప్రభు ఆ దేవాలయమును శుద్ధి చేసినప్పుడు దాని గురించిన చింత ప్రభువుకి కలిగింది అన్న విషయము వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే కాంటెక్స్ట్ లో గనక 12ను కూడా మనం చూడగలిగితే, 12వ వచనములో ఏమి రాయబడింది? ఆయన సహోదరులను, ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూములోకి వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కానీ తల్లి కానీ కాంటెక్స్ట్ బట్టి మనం చూస్తే 8వ వచనములో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు. నా తల్లి కుమారులు అంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియ యొక్క కుమారులు అని మనం చెప్పుకున్నాం కదా. మొన్న 4 పేర్లు చదువుకున్నాం. వారికి ఈయన పరవాసుడిగా పరుడయ్యాడు. నా సహోదరులకు నేను అన్యుడనైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ప్రభు ఒక ప్రార్థన కూడా అక్కడ మరి చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే, ఎవరైతే నన్ను వెతుక్కుని వచ్చారో, నన్ను ఆశ్రయించి వచ్చారో వారిని నువ్వు సిగ్గుపరచొద్దు అని 6వ వచనములో మనం చదువుతా ఉన్నాం ప్రార్థన. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనివ్వు. అంటే దేవుణ్ణి ఆశ్రయించి వారు క్రీస్తు యొద్దకు వచ్చారు, ఈయన బోధకుడని నమ్మి వచ్చారు. ఎవరైతే నన్ను నమ్ముకొని వచ్చారో వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకి వారికి నా వలన అవమానము నొందనీయకము. నా వలన ఎటువంటి అవమానము కలగకుండానట్లుగా చేయని ప్రభు ప్రార్థిస్తున్నాడు. అయితే ఈ విషయంలో మనము 69వ కీర్తన మనము ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఏంటంటే, ప్రభువారు ఎన్నిసార్లు దేవాలయమును శుద్ధీకరణ చేశారు? ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు ప్రభువారు శుద్ధీకరణ దేవాలయముని? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు? ఎన్నని అనుకుంటున్నారు అసలు? ప్రభువారు దేవాలయమును శుద్ధీకరించింది 1 సారా, 2 సార్లా, 3 సార్లా? చాయిస్. సాధారణంగా మనం అనుకునేది 1 సారే అని అనుకుంటాం, కానీ 2 సార్లు ఆయన ఈ దేవాలయమును శుద్ధీకరణ చేసినటువంటి సందర్భం ఉంది ప్రియులారా. అయితే దీన్ని ఎలాగ మనం ప్రూవ్ చేయగలుగుతామంటే, ఈ యోహాను సువార్త ప్రారంభంలోనే ఇది రాయబడింది. యోహాను సువార్త ప్రారంభంలోనే ఈ శుద్ధీకరణ రాయబడింది. కానా వివాహములో ఆయన నీటిని ద్రాక్షారసంగా చేసిన వెంటనే అక్కడ వివరణ ఇస్తూ పస్కా పండుగ అనే వాట రాయబడింది 13వ వచనంలో. యూదుల పస్కా పండుగ సమీపింపగా, అంటే పస్కా పండుగ సమీపించిన ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువారు ఈ దేవాలయమును శుద్ధీకరణ చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మిగిలిన స్వార్థల్లో మనం గనక చూస్తే వారి టైం లైన్లో ఈ దేవాలయం యొక్క శుద్ధీకరణ రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే వారు ఎక్కడ రాశారంటే ఆఖరి వారములో రాసినట్లుగా మనం చూస్తాం. ఆఖరి వారం అంటే ప్రభు అప్పగింపబడేటువంటి ఆ వారం ఉంది. ఆ పస్కా పండుగ ఆఖరిలో కూడా మరొకసారి ఆచరించారు. అక్కడ కూడా ప్రభు ఇలాంటి శుద్ధీకరణ చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దానికి కొంచెం వివరణ మనకు కావాలంటే ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనము.
వాడుక అంటే ప్రతి సంవత్సరము పస్కా పండగకి ఒక మరి ఆ ముద్దాయిని విడుదల చేసేటువంటి ఒక ఆచారము అక్కడ ఉండింది. అయితే ప్రభువుని అక్కడ వారు శిక్షించిన తర్వాత ప్రభువుని తీసుకొని చూపించి ఈ ప్రతి సంవత్సరము ఒక ముద్దాయిని ఇలాగా మీకు విడుదల చేయడం ఆనవాయితీ కదా, ఈసారి మరి ఈ వ్యక్తిని మేము విడుదల చేయమంటారా అని అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం మనకు తెలుసు. మాకు యేసు వద్దు, మాకు బరబ్బాయే కావాలని వారు బరబ్బాని కోరుకున్నారు. అది ఏ సందర్భంలో జరిగిందంటే పస్కా పండగన జరిగింది. అంటే ఇక్కడ మనం చదువుకున్న 2వ అధ్యాయంలో పస్కా పండగ ఒకటి ఉండింది. అంటే ముందు జరిగినటువంటి పస్కా పండగ, ఇది తర్వాత జరిగినటువంటి పస్కా పండగగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఇక్కడ మరి ఆ క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఆసన్నమైంది ఈ పస్కా పండగ. అయితే కానీ ఇక్కడ ప్రారంభంలో వచ్చినటువంటి పస్కా పండగగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఇంకా 19వ అధ్యాయం కూడా మనం చదివితే 19వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ దినము పస్కాని సిద్ధపరచు దినము. అప్పుడు క్రీస్తు ప్రభువుని ఆ పస్కా పండగ దినము నాడున క్రీస్తుని మరి ఆ సిలువ వేసినటువంటి సందర్భం మనం చూడగలుగుతాం. పస్కా పశువుగా క్రీస్తు ప్రభు వారు మరి వధింపబడినటువంటి ఆ కాంటెక్స్ట్ ని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం ప్రియదేవులు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ముందు అధ్యాయాల్లో ఇక్కడ 2వ అధ్యాయంలో ఇక్కడ పస్కా పండుగను మనం చూస్తున్నాం. తర్వాత ఆఖరి అధ్యాయాల్లో ఒకసారి పస్కా పండుగను మనం చూస్తా ఉన్నాం. మిగిలిన సువార్తలలో రాసినటువంటి ఆ దేవాలయపు శుద్ధీకరణ అనేటువంటిది ఆఖరి పస్కా పండుగలో రాసినటువంటి ఆ సందర్భం. అయితే యోహాను రాసినటువంటి మరి ఈ సందర్భము మొదట జరిగినటువంటి పస్కా పండుగ యొక్క మరి ప్రారంభములో ఈ విషయం జరిగినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. అయితే దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి ఈ విధానాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి దేవాలయమునకు వచ్చారు. మరి అది హేరోదు నిర్మించినటువంటి దేవాలయముగా మూడవదిగా మనం చూడగలుగుతా ఉన్నాం. మూడవసారి నిర్మించిన దేవాలయం. మొదటిసారి నిర్మించినటువంటి దేవాలయము మరి సొలొమోను అది దాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 586లో ఈ సొలొమోను కట్టినటువంటి దేవాలయమును సమూలంగా బబులోనీయులు నాశనం చేశారు. మరి ఆ ప్రాకారాలతో సహా దేవాలయం అంతటిని కూడా వారు మరి నేలమట్టం చేశారు. అయితే తర్వాత మరి వచ్చినటువంటి కొంతమంది యూదులు ఎజ్రా నాయకత్వంలో, తర్వాత నెహెమియా నాయకత్వంలో కొంతమందిగా రిటర్న్ అయినటువంటి యూదులు వచ్చి మరలా యెరూషలేము యొక్క ప్రాకారములను దేవాలయమును మరలా కట్టారు. దాని తర్వాత మరలా ఒకసారి ఈ యొక్క దేవాలయము ధ్వంసం చేయబడింది. తర్వాత హేరోదు మరలా దానిని మరి ఆ దేవాలయమును కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఆ కింద వచనములో మనం చదువుతాం, దేవాలయమును కట్టడానికి ఎంత కాలం పట్టింది అనేటువంటిది ఇక్కడ రాస్తూ అంటాడు. ఎంతమా 20వ వచనం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. 46 సంవత్సరాలు పట్టిందంట ఈ దేవాలయమును కట్టడానికి. అయితే ఇంత ప్రయాసతో మరి కట్టినటువంటి ఈ దేవాలయము హేరోదు యొక్క దేవాలయముగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ దేవాలయంలో మరి వారు జరిగినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తే అక్కడ అనేక రకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిగా రోకలు మార్చేటువంటి వారు మనీ ఎక్స్చేంజర్స్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ కరెన్సీ ఏంటంటే వీరు రోమా సామ్రాజ్యం క్రింద ఉన్నారు కాబట్టి అక్కడ రోమా
కరెన్సీ చలామణి అవుతుంది, రోమా కరెన్సీ చలామణి అవుతుంది. అయితే దేవాలయములో మాత్రం రోమన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయరు. ఈ దేవాలయంలో మాత్రం, యెరూషలేం దేవాలయంలో మాత్రం రోమా కరెన్సీ కాకుండా వీళ్ళకి యూదుల యొక్క ఆ కరెన్సీ, ఆ షెకెల్ ఉంటుంది, దాన్ని మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అయితే వీళ్ళు దగ్గర ఉన్నటువంటి ఇవి తీసుకుని ఏవైతే రోమా కాయిన్స్ ఉన్నాయో అవి తీసుకుని వచ్చి ఈ షెకెల్కి వీటికి మార్చేటువంటి వారు, అర షెకెల్ వారు మరి వారు సమర్పించవలసిన వారై ఉన్నారు. అదే కాకుండా వీరు ప్రతి ఏటేటా వీరు ఆ యూదులందరూ కూడా ఆ దేవాలయమును దర్శించవలసినటువంటి వారై ఉన్నారు. దేవాలయమును దర్శించినప్పుడు ఉత్తి చేతులతో దేవుణ్ణి వారు దర్శించకూడదు. ఒకవేళ వీళ్ళు ఇవ్వడానికి ఏమీ లేకపోతే కనీసము ఒక 2 గువ్వలను కానీ 2 పావురాలైనా సరే, కనీసం ఏమీ లేనోడైతే, ఉన్నవాడైతే ఒక గొర్రెనో మేకనో ఒక ఎద్దునో కోడినో ఏదో ఒకటి అర్పిస్తాడు. లేనివాడైతే మాత్రం కనీసం 2 జత గువ్వలనైనా సరే కనీసం అతడు అర్పించవలసిన వారైనారు. ఇప్పుడు వారు ఏటేటా సంవత్సరానికి 3 సార్లు వీరు దేవాలయంలో ప్రత్యక్షం అవ్వాలి, మగవారందరూ కూడా. అయితే వీరు ఈ పస్కా పండుగకి వచ్చేటప్పుడు చేసేటువంటి పని ఏంటంటే, 3 సార్లు వచ్చినప్పుడు అర్పించాల్సిన ఈ బలులకు బదులుగా అక్కడ నుంచి, ఇంటికాడ నుంచి ఇవి తేడానికి బదులుగా ఇక్కడికి వచ్చి అమ్మినివి కొనేసుకుని వెంటనే అర్పించుకుని వీళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఇక్కడ వీరి బలి ఇవ్వడానికి గాను వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, బలహీనులైతే, కొంత పేదవారైతే గువ్వలను కొనుక్కుంటారు, లేదా కొంచెం డబ్బులు ఉంటే ఆ గొర్రెలను వీటిని కొనుక్కుంటారు, ఇంకా డబ్బు ఉంటే కోడెలను లేకపోతే ఎద్దులను అర్పించేటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా విక్రయాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే దేవాలయపు ప్రాంగణంలో జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులోకి అన్యులు ఆరాధించడానికి ఒక స్థలం అంటూ వీరికి కేటాయించబడింది. అన్యులు ఆరాధించడానికి ఒక స్థలం కేటాయించబడింది. అక్కడ అన్యులు లోపలికి రావడానికి వీలు లేదు, దేవాలయం లోపలికి రావడానికి అన్యులకు అవకాశం లేదు, యూదులు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ అన్యులు బయట నుండి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక స్థలం పెట్టారు. ఆ స్థలం యొద్దనే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ పశువులు, తర్వాత ఇవన్నీ కూడా ఆ గువ్వలు, తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసేటువంటి వారు, ఇంత ఈ జనాల మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళి, ఒక అన్యుడు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి సరైన అవకాశము లేకుండా పోయింది ప్రియులారా. అందుకనే క్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయమును గురించి మాట్లాడుతూ, నా తండ్రి ఇల్లు మీరు దొంగల గుహగా మీరు మారుస్తున్నారనేటువంటి మాట ఆ కింద వచనములో మనం మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రభువారు అక్కడ చేసినటువంటి పనిని మనం చూస్తే 14వ వచనంలో చదివితే, దేవాలయములో ఎడ్లు గొర్రెలను పావురాలు అమ్మవారును రోకల మార్చువారును కూర్చున్నారు. వీరందరూ వీరి వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభువారు చేసినటువంటి పని ఏంటంటే తాళ్లతో కొరడాను చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొరడాను తాళ్ళుతో చేశారు. అంటే ఈ తాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉండాలా? ఈ పశువుల్ని కట్టినటువంటి తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళునన్నిటినీ పశువుని అమ్మేసినప్పుడు ఇంకా ఆడికి తాడు వదిలిసిపోతాడు, పశువుని మాత్రం తీసుకుని పోతాడు ఆ దేవాలయంలో అర్పించడానికి. ఇలాగా మిగిలిపోయిన తాళ్ళన్నిటితో ఒక కొరడా చేసి ఆయన ఆ కొరడాతో అక్కడ ఉన్నటువంటి కొరడా చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చే వారి యొక్క రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురాలను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండని ఆయన వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది దేవుడు మరి ఆ
తన యొక్క వ్యాపార ఆయన యొక్క ఇల్లుని అయితే ఆయన ఆరాధించేటువంటి స్థలాన్ని వీరు ఎలా మార్చేశారంటే ఆ కింద వచనంలో మనం చదువుతాం, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని వారితో చెప్పాడు. వ్యాపారపు టిల్లు అంటే వ్యాపారం చేసే ఇల్లు అయిపోయింది. దేవుణ్ణి ఆరాధించే ఇల్లు వ్యాపారం చేసేటువంటి ఇల్లుగా మారిపోయింది. ప్రస్తుత కాలానికి కూడా ఇదేమి అతీతమేమి కాదండి. ప్రస్తుత కాలం కూడా అలాగే ఉంది. దేవుని ఇల్లు వ్యాపారపు ఇల్లుగా దేవుని ఇల్లుని మార్చేశారు. మనం కూడా చూస్తాం, చర్చిల్లో గుడ్లు అమ్ముకునేటువంటి వారు, ఒకవేళ మన టైంలోకి వస్తే కర్చీపులు అమ్మేవారు, ప్రేయర్ ఆయిల్స్ అమ్ముకునేటువంటి వారు, ప్రేయర్ షవల్స్ అమ్ముకునేవారు, లేకపోతే హోలీ వాటర్ అమ్మేటువంటి వారు కూడా లేకపోలేదు చర్చిల్లో. ఒకవేళ చర్చి లోపల కూడా ఇలాంటి వ్యాపారాలే జరిగేటువంటి పరిస్థితులు, ఇలాంటి బిజినెస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చర్చిల్లో కూడా. ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులే ఇప్పుడు కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు ఆయన అన్నటువంటి మాట, నా తండ్రి ఇల్లుని వ్యాపారటిలుగా మార్చొద్దు అని ప్రభువారు వారికి ఆదేశించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మనది కాదు, ఇది ఎవరిది అని అంటే తండ్రి ఇల్లు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. తండ్రి ఇల్లు అంటే చర్చిని ఎలాగ మనము చూడాలంటే ఇది దేవుని ఇల్లు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. అంటే వాస్తవంగా మనం పరిశీలన చేస్తే అంటే భౌతికమైన కట్టడం గురించి మనం మాట్లాడట్లేదు, కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యన దేవుడు ఉంటాడని వాగ్దానము చేశాడు. కాబట్టి ఆయన సన్నిధి విశ్వసించినటువంటి వారి యొక్క విశ్వాసులు నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురుగా కూడితే వారి మధ్యన ఉంటుంది అనేటువంటి మాటను మనం చదువుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఇల్లు అనే ఈ విషయము మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ఇల్లు అనేటువంటిది దేవుడు ఎలాగా ఎక్కడి నుంచి ఏ విధంగా మరి వచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాం. పూర్వకాలంలో దావీదు యొక్క కాలానికి గనక మనం వెళితే అప్పటికి దేవుని ఇల్లు ఎలా ఉండిందంటే గుడారాల్లో ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 7వ అధ్యాయంలో 2వ సమయంలో మనం చదువుతాం. ఏమనంటే, నేనైతే దేవదారు ఇంట్లో చెక్కతో చేయబడిన వాటిల్లో నేను నివసిస్తున్నాను, కానీ నా దేవుని ఇల్లు అయితే గుడారాల్లో ఉంది అని చెప్పి దావీదు ఏమని అనుకున్నాడంటే, నా దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని ఇల్లుని ఇంగ్లీష్లో హౌస్ అనే మాట రాయబడింది. ఒక హౌస్, ఒక ఇల్లుని కట్టాలి దేవునికి అని మరి దావీదు అనుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. సరే, ఈ విషయాన్ని నాతానుకి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. దావీదు నాతానుకి ఈ విషయాన్ని చెప్పాడు. అయితే నాతాను సరే వెంటనే వెళ్ళి అని చెప్పి కట్టు అని చెప్పి నాతాను దావీదుతో చెప్పినప్పుడు దావీదు సంతోషంగా కట్టడానికి సిద్ధపడతా ఉంటాడు. అయితే ఆ రాత్రే నాతానుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, రేపు మరలా వెళ్ళి దావీదుకి నేను చెప్పే సంగతులను చెప్పు అని దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దావీదు వెంటనే తర్వాత రోజు వచ్చి దేవుడు చెప్పినటువంటి సంగతులు చెప్పడం ప్రారంభిస్తాడు. ఏమనంటే, నేనేమైనా నిన్ను ఒక నివాసము నా కొరకు ఒక మందిరం కడతావా, నేనేమన్నా అడిగానా అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ, నీవు నాకు చేసేది కాదు, నేను నీకు ఏం చేయబోతున్నానో అది చూడు అన్నట్లుగా దేవుడు తెలియపరుస్తూ 11వ వచనంలో మనం చూస్తే ఆఖరి భాగంలో రాయబడుతుంది, యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా, నేను నీకు సంతానము కలుగు చేస్తాను. అంటే ఇక్కడ ఈ ఇంగ్లీష్ పదంలో కూడా మనం చూడగలిగితే ఇక్కడ కూడా ఐ విల్ రేజ్ యూ ఏ హౌస్ అనేటువంటి మాట మనము ఇంగ్లీష్లో మనం చదువుతాం. అంటే హౌస్ అనే మాట తెలుగులో మనకి సంతానం అని ఉండింది, ఇంగ్లీష్లో చూస్తే హౌస్ అనేటువంటి మాట ఒకటి చదువుతాం. అంటే మొదటి హౌస్ అనేటువంటిది దావీదు దేవుని కొరకు ఇల్లు కట్టాలనుకున్నాడు,
కానీ రెండో హౌస్ దేవుడే దావీదుకు ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నాడు. ఆ ఇల్లు ఏంటిది? ఎలాంటిది ఆ ఇల్లు? మనం అనుకునే భౌతికమైనటువంటి కట్టడం కాదు. ఆ ఇల్లు ఎవరు కడతారు అని కూడా దేవుడు మాట్లాడుతూ రాశాడు. ఏమనంటే కింద వచనాల్లో 13వ వచనం చదివితే, ఎవరు కడతారో ఆ ఇల్లు, నేను నీ కొరకు ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తానన్నారు కదా, ఆ ఇల్లు ఎవరు కడతారంటే అతడు అని రాయబడుతూ, అతడు నా నామ ఘనత కొరకు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో హౌస్ అనే మాటే వాడబడింది. మనకి ఇక్కడ మందిరము అనే మాట. అంటే ఒకటే మాటని 3 సార్లు ఇంగ్లీష్ లో హౌస్ అని వాడబడితే మనకి 3 సార్లు 3 అర్థాలు వస్తుంది. ఒకటేమో మందిరం అని వాడబడింది, రెండవది సంతానం అని వాడబడింది, మూడవది మళ్ళా మందిరము అని వాడబడింది. అయితే ఈ 3 కూడా ఒకటే అర్థాన్ని ఇస్తా ఉంది. దావీదు దేవుని కొరకు ఒక భౌతికమైన కట్టడంతో కూడిన ఒక ఆలయాన్ని, మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు, నువ్వు నా కొరకు కట్టించేది కాదు, నేను నీకేం చేస్తానో చూడు, నీకే ఒక మందిరాన్ని కడతాను అన్నాడు. అయితే ఈ మందిరము ఎవరు కడతారని చెప్తూ, ఒక వ్యక్తి, నువ్వు చనిపోయిన తర్వాత నీ సంతానము నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు. అయితే ఈ మందిరం ఎలాంటిది అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 3:6లో మనం చదువుతాం, ధైర్యమును స్థిరమైన నిరీక్షణను తుదమట్టుకు మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి మనుష్యులతో కూడిన ఇల్లు కడతాడు. ఎవరైతే నీ సంతానం నుండి వస్తున్నారో అతడు నా నామ ఘనత కొరకు మనుష్యులతో కూడిన ఒక ఇల్లుని నా కొరకు కట్టిస్తాడు అని చెప్తూ 14వ వచనంలో రాస్తాడు, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇది ఎవరు చెప్పుండొచ్చు ఈ మాట? నేను అతనికి తండ్రిని అవుతాను, అతడు నాకు కుమారుడు అవుతారంటే ఇక్కడ ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు గురించి, నేను అతనికి తండ్రిని అవుతాను, అతడు నాకు కుమారుడు అవుతాడు. కాబట్టి నిశ్చయంగా ఈ కుమారుడైన క్రీస్తే ఒక ఇల్లుని కడతాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ ఇల్లు ఇందాక చెప్పినట్లుగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ఇల్లు మనుషులతో కూడుకున్నటువంటి ప్రజల సమూహము, విశ్వాసుల సమూహము. అలాంటి ఇల్లుని క్రీస్తు కడతాడు అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఈ ఇల్లు అనేటువంటిది దేవాలయమును శుద్ధీకరణ అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. దేవాలయము అనగానే అప్పటిలో అది ఒక హేరోదు నిర్మించినటువంటి ఒక రాతి కట్టడగా మనం చూస్తా ఉన్నాం. అయితే దాన్ని మరి పడగొట్టి, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో నేను కడతానని ప్రభువారు అక్కడ చెప్పినటువంటి అర్థం కూడా మరొకటి మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మాత్రం దేవుడు క్రీస్తు ప్రభువారు వాడినటువంటి మాట నా ఇల్లు అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. లేకపోతే తండ్రి ఇల్లు అనేటువంటి మాట. తండ్రి ఇల్లు అంటే అది కట్టించింది క్రీస్తు ప్రభువారు, అది ఎవరిది అని మనం చూస్తే తండ్రిది. ఎందుకంటే ఆయనే నా నామ ఘనత కొరకు అతడు అనగా క్రీస్తు కడతాడు ఆ ఇల్లు, అది నా ఘనత కొరకు కడతాడు. కాబట్టి ఈ దేవాలయము ఎవరిది అని మనం చూస్తే, లేకపోతే ప్రజలతో కూడిన సమూహము అనేటువంటిది దేవునిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి నా తండ్రి ఇల్లు అనే మాటను ప్రభువారు అక్కడ వాడడం మనం చూస్తాం. ఇక్కడే ఇంకొక మాట కూడా మనం చదువుతాం, నా తండ్రి అని వాడతాను. నా తండ్రి. ఇప్పుడు వరకు ఎక్కడ ఈయన ఈ మాట క్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడిన సందర్భం లేదు. ఫస్ట్ టైం ఈయన ఉపయోగిస్తున్నటువంటి ప్రభు నోటి నుండి వచ్చినటువంటి ఈ పదం నా తండ్రి. నా తండ్రి అనేటువంటి ఈ పదాన్ని గనక మనం చూస్తే మరలా దీని యొక్క రూట్ వర్డ్కి ఎక్కడి నుంచి ఉపయోగింపబడిందని చూస్తే రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ప్రభు దేవుడే మాట్లాడతాడు కదా, నేను అతనికి
తండ్రిని అవుతాను, అతడు నాకు కుమారుడు అవుతాడు. కాబట్టి ఈ వర్డ్ నా తండ్రి అనేటువంటిది రూట్ వర్డ్ అక్కడ నుంచి మరి తీసుకురాబడడం మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి దావీదు మరి ఆ వాగ్దానము చేసినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు మరి దేవునికి ఆయన కుమారుడు అవుతున్నాడు. ఆ తండ్రి ఏమో మరి క్రీస్తుకు దేవుడు తండ్రి అవుతున్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక ఇశ్రాయేలీల యొక్క మరి చివరి రాజు మరి దావీదు వంశాన్ని నుండే రావాలి అనేటువంటి విషయాన్ని మనం ముందు కూడా చూసాం. రాజులందరూ కూడా యోధా గోత్రము నుండి వచ్చేటువంటి వారు, యాజకులేమో లేవి గోత్రముల నుండి వచ్చేటువంటి వారు. అయితే ఈ రాజులందరూ కూడా ఈ యోధా గోత్రం అనగా మనకు తెలిసిన రాజు అనగా దావీదు దగ్గర నుండి మనం చూస్తే దావీదు సంతానములో ఉన్నటువంటి ఆఖరి రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు అయినటువంటి ఈ రాజు దావీదు తనడిగా, ఎందుకంటే దావీదుకి వాగ్దానం చేశాడు, నీ రాజ్యమును నిత్యము నేను స్థిరపరుస్తానని ముమ్మార్లు దేవుడు ఆ 7వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన రాజ్యాన్ని ఆయన స్థిరపరిచేటువంటి పరిస్థితి మనం ఆ దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మీకా గ్రంథంలో ఈ మాటను ఒకసారి మనం చదువు ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, 5వ అధ్యాయము 2వ వచనం మీకా గ్రంథం 766వ పేజీలో ఉంటుంది. బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. చూడండి, ఇశ్రాయేలీల్ని ఏలబోవాడు ఎక్కడి నుండి వస్తాడంట? ఆఖరి రాజు బెత్లెహేము నుండి వస్తాడు అనేటువంటి వాగ్దానము చేయబడింది, ప్రవచన వాక్యం ఉంది. కాబట్టి బెత్లెహేములో నుండి క్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీల్ని ఏలేటువంటి ఆఖరి రాజుగా ఆయన వచ్చేటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాజు ఆఖరి రాజు, ఇశ్రాయేలీల యొక్క ఆఖరి రాజుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఇశ్రాయేలీని ఏలబోయేటువంటి వాడుగా కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు క్రీస్తు ప్రభువారు తండ్రికి కుమారునిగా ఎప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడు అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. వాస్తవికంగా 2వ సమయంలో వాగ్దానం చేయబడింది ఏమని? నీ సంతానమైనటువంటి క్రీస్తు ద్వారా మందిరం కట్టబడుతుంది, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అనేటువంటి మాట మనము విన్నాం. అయితే ఎప్పుడు వాస్తవికంగా క్రీస్తుని తండ్రి ఎప్పుడు ఇతడు నా కుమారుడు అని ఎప్పుడు 100% ఆయన అంగీకరించిన ఆ విషయం సందర్భం ఏదని మనం చూస్తే, కొంత కాలాల్లో దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి బాప్తిసం తీసుకునేటువంటి సమయంలో ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది. క్రీస్తు కింద బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని. మరొక సందర్భంలో కూడా తండ్రి అలాగే పరలోకము నుండి స్వరము మాట్లాడడం ప్రజలు మరి వినడం కూడా జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో దేవుని యొక్క వాక్కు లేకపోతే ఇతడు కుమారుడు అన్నటువంటి మాట ప్రత్యక్షపరిచినప్పటికీ కూడా ఎప్పుడు 100% మరి ఈయన యొక్క మరి కుమారుడుగా ఎప్పుడు ప్రతిష్ఠింపబడ్డాడు, లేకపోతే ఎప్పుడు దేవుడు కుమారుడుగా అయ్యాడు అనేది మనం ఆలోచన చేస్తే రోమపత్రికలో ఒక మాటను మనం చదువుతాం. 1వ అధ్యాయము
రోమపత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిపి ఉన్నాయి కదా, అందులో మధ్య నుంచి మనం చదివితే, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి, మృతులలో నుండి తిరిగి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఎప్పుడంట? ఆయన పునరుద్ధానమును బట్టి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆయన దేవుని ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. అంటే సపోజ్ మనము ఒక మ్యాథమెటిక్స్లో మనం చూసినప్పుడు థియరమ్స్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాం. స్టేట్మెంట్ని తర్వాత మనం ఏం చేస్తాం? ప్రూవ్ చేస్తాం. అంటే లాస్ట్లో హెన్స్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఏదైందో అది వ్యాలిడ్ అని మనం ప్రకటిస్తాం. లేకపోతే రీసెర్చ్లో కూడా అదే, ఏదో ఒక హైపోథసిస్ తీసుకుంటాం, దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఫైండింగ్స్ని బట్టి ఇది ఇలా జరిగింది కాబట్టి నేను ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. అలాగా తండ్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? స్టార్టింగ్లో ఇతడు నా ప్రియ కుమారుడు అనేటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని హైపోథసిస్ లాగా లేకపోతే ఒక ప్రారంభ స్టేట్మెంట్ లాగా అది ఎప్పుడు సంపూర్ణంగా నెరవేరింది అని కనుక మనం చూస్తే, మృతులలో నుండి పునరుద్ధారుడైనందు వలన ఈయన ఏమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. మృతులలో నుండి తిరిగి లేచుట వలన దేవుని కుమారుడయ్యాడు. అంటే మోనోగెనేస్ అనేటువంటి మాట ఉపయోగింపబడింది. అద్వితీయ కుమారుడు అని అంటాం కదా, అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అటువంటి వాడు మరొకడు లేడు. అలాగే పునరుద్ధానుడైన కుమారుడు అలాంటి వాడు మరొకడు లేడు అనేటువంటి దానికి ఆ పదం ఉపయోగపడింది పిల్లలు. కాబట్టి ఈ క్రీస్తు వంటి వాడు మరొకడు లేడు. ఆయన నా కుమారుడుగా తండ్రి అంగీకరించడానికి అక్కడ మనం చూస్తే పునరుద్ధానము కారణంగా మనం చూస్తా ఉన్నాం. దీన్నే నిరూపిస్తూ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో దీని వివరణ మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చదువుదాం. 13:32. దేవుడు అనగా తండ్రి అని దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను. ఏంటి పితరులకు చేసిన వాగ్దానం ఏంటి? ఆ పై వచనములో మనం చదివితే కింద వచనంలో చదువుదాం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని అని 2వ కీర్తనందు వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ దేవుడు పితరులకు వాగ్దానం చేశాడు అన్నారు కదా. ఏంటంటే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయువు అనేటువంటి ఒక కీర్తనలో రాశాడు. తర్వాత 2వ కీర్తనలో ఏం రాశాడు? నీవు నా ప్రియ కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఈ 2 పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలుగా చూస్తే, ఆ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు? పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవంటే క్రీస్తు ప్రభువారు చనిపోయారు, కుళ్ళు పట్టకుండా ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. కాబట్టి ఆ వాగ్దానము అయితే ఆ ప్రవచన వాక్యము వీరి మధ్య నెరవేరింది. పితరులకు ఇచ్చాడు, అప్పుడెప్పుడో కీర్తనలో రాయించాడు, అది పరిశుద్ధుల కుళ్ళు పట్టనీయ, అది ఇప్పుడు నెరవేరింది మన మధ్యలో.
అలాంటిదే ఇంకోటేటి, నీవు నా ప్రియకుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఎప్పుడో ప్రవచన వాక్కు రాశాడు దేవుడు, క్రీస్తుని గురించి రాశాడు. అది ఎప్పుడు నెరవేరింది? అది కూడా ఇప్పుడే మన మధ్యన నెరవేరుతుంది. పితరులకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు క్రీస్తును లేపుడు ద్వారా దేవుడు యేసును లేపి మన పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకి మధ్యన దాన్ని నెరవేర్చాడు. ఏంటి ఆ వాగ్దానం? నీవు నా కుమారుడు. అంటే ఏ సంఘటన ద్వారా ఇది నెరవేరిందంటే, క్రీస్తును లేపి పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా ఆయన ఏమయ్యాడంటే తండ్రికి కుమారుడయ్యాడు. క్రీస్తు ప్రభువారు తండ్రికి కుమారుడయ్యాడు. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, నా తండ్రి అని క్రీస్తు ప్రభువారు ఇక్కడ సంబోధిస్తారు. లేకపోతే నా దేవుడు, నా తండ్రి ఇల్లు అని ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ అవుద్ది, కానీ ఎప్పుడు సంపూర్ణంగా ఆయన నా తండ్రి అనేటువంటి మాట సంపూర్ణం ఎప్పుడయిందంటే, ఈయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందువలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి నిరూపింపబడేను అని రోమా 1లో మనం చూసాం. ఇక్కడ కూడా 11 అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఆ తండ్రులకు చేసిన వాగ్దానం, అప్పుడు ఇచ్చిన ప్రవచన వాక్కులు మన మధ్యన నెరవేరింది. ఏ కార్యము వల్ల? క్రీస్తును మృతులలో నుండి లేపి ఆ వాగ్దానం మనకి నెరవేర్చాడు అని ఆ భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి తండ్రి అనేటువంటి ఆ మాట మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువారు ఉపయోగించడం ప్రారంభించిన మొట్టమొదటి సందర్భం ఇక్కడ. ఇదేంట్లో అంటే, నా తండ్రి ఇల్లుని మీరు దొంగల గుహగా మీరు మార్చొద్దు అని ప్రభువారు వారిని ఆజ్ఞాపించిన సందర్భంగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఈ వాక్కు ద్వారా లేకపోతే ఈ దినము మనము నేర్చుకున్నటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదటగా ఆయన ప్రభావము నిరూపింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ యొక్క క్రియాత్మక బయలుపరిచినబడినటువంటి విధానం. ఒక్కొక్క అద్భుతానికి ఆయన తన మహిమను బయలుపరుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ క్లైమాక్స్కి చేరింది ఆయన మహిమ అనంటే, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన ఆయన మహిమ 100% మనుషులకు ప్రత్యక్షపడింది. అప్పటి వరకు క్రీస్తుని ఏమని అనుకున్నారంటే, ఈయన దావీదు రాజు అనుకున్నారు, లేకపోతే ఒక మనిషి అనుకున్నారు. అప్పటి వరకు కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, ఈయన చేసే అద్భుతాలు ఒక్కొక్కటి చూసినప్పుడు, ఈయన గాలియు సముద్రమును ఈయనకి లోబడచడం చూసి, ఈయన ఎలాంటి నరుడో, ఈయన ఎలాంటి మనిషో అని వాళ్ళకి ఒక సందేహం కలిగింది. ఈయన ఎవరో అని వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆయన దేవుడు మనిషిగా మారడం ఏంటి అని వీరు నమ్మలేకపోయారు. కానీ ఆయన మహిమను ప్రత్యక్షపరుచుకుని బయలుపరుచుకుని వెళ్ళిన ఆ సందర్భాలన్నీ చూసేసరికి చివరాఖరికి ఆయన మృత్యువుని కూడా తిరిగి జయించి తిరిగి లేపబడడంతో ఆయన మహిమ ప్రభావము ఆయన సర్వ ప్రజలకు ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఈయన్ని నిజంగా నమ్మారు. తోమా కూడా అప్పటి వరకు నమ్మలేకపోయాడు. నేను ఆ ప్రభువు లేవడం ఏంటి, ఆయన మనిషి కదా, దేవుడైతే లేస్తాడు అంటే దేవుడు అనుకోవట్లేదు. అప్పటికి వీళ్ళు ఎప్పుడు నమ్మారంటే, తోమా కూడా ఆయన చేతుల్లోని గాయములను సృజించి చూసినప్పుడు, అప్పుడు నా దేవా, నా 2 పదాలు వాడాడు అక్కడ, నా దేవా నా తండ్రి, ఏదో 2 పదాలు, నా రాజా, ఏదో ఆ 2 పదాలను వాడినటువంటి ఆ సందర్భంలో అక్కడ తోమా యొక్క విశ్వాసము క్రీస్తు నరుడు కన్నా ఎక్కువ అనేటువంటి విషయము అప్పుడు తెలుసుకోగలిగాడు. కాబట్టి క్రీస్తు నరుడు అంటే 100% అందరూ నమ్ముతారు, దానికి ఏ డోకా లేదు. కానీ దేవుడు అని మనం చెప్పినప్పుడు, క్రీస్తు దేవుడు అంటే ప్రజలు నమ్మడానికి కష్టం. కానీ యోహాను యొక్క పని ఇదే. ఈ సువార్త రాయడానికి గల కారణం ఏంటంటే, ఈయన నరుడు అని చూపించడానికి కాదు,
క్రీస్తు దేన్ని ఏమని చూపించడానికి? ఈయన దేవుని కుమారుడు అని నిరూపించడానికి. దేవుని కుమారుడు అంటే దేవుడు, క్రీస్తు దేవుడు అని ప్రజలకి, అక్కడున్న యూదులకి చెప్పడానికి, అలాగా చూపించి వారిని విశ్వాసములోనికి నడిపించాడు ఆయన. మనం నమ్మి విశ్వసించి ఆయనలో నుండి జీవం పొందుకోవడానికి ఇవి రాయబడింది, ఈ సువార్త రాయబడింది. కాబట్టి క్రీస్తుని దేవుడిగా మనము నమ్ముదాం. ఆయన క్రీస్తు దేవుని యొక్క కుమారుడు, ఈయన పంపబడినటువంటి వాడు. ఆయనే మనం కూడా క్రీస్తు యేసునందు నమ్మి ఆయనందు పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. కృపయో కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇగో గలిలయలో కనా వివాహంలో మీరు నాయన మీ మహిమను కనపరుచుకున్నారు. నీటిని ద్రాక్షారసంగా చేయడం ద్వారా మీ మహిమను మీరు కనపరుచుకున్నారు. నాయన గుడ్డివానికి చూపు ఇచ్చుట ద్వారా మీ మహిమను మీరు కనపరుచుకున్నారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టడం ద్వారా మీ మహిమను మీరు కనపరుచుకున్నారు. నీటిపైన నడుచుట ద్వారా మీ మహిమను మీరు కనపరుచుకున్నారు. ఆయన ఊచ కాళ్ళు చేతులు గలవాన్ని స్వస్థపరచడం ద్వారా మీ మహిమను మీరు కనపరుచుకున్నారు. చనిపోయిన లాజర్ను తిరిగి లేచుట ద్వారా మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మహిమను ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. అలాగే మరి నా తండ్రి, ఇగో ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి క్రీస్తు తన మహిమను తాను కనపరుచుకున్నారు. ఆయన మానవుడు, దేవుడు అనేటువంటి విషయము మానవులమైన మేము అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు కష్టతరమైనప్పటికీ, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం ఎలా చెప్పబడిందో, అలాగా ఈ కార్యములను చదువుచున్నటువంటి మేము ప్రత్యక్షంగా చూడలేనప్పటికీ మీ అపొస్తలుల ద్వారా, శిష్యుల ద్వారా రాయబడినటువంటి ఈ వాక్కులను మేము విశ్వసించి మీ ప్రియకుమారుని యందు పరిపూర్ణమైన విశ్వాసం మేమందరం ఉంచడానికి ఉంచి ఆయన ద్వారా జీవమును పొందుకుని నిత్యము జీవించగలిగిన కృపాభాగ్యాన్ని మీ ఆత్మ ద్వారా కూడిన మా అందరికను వాక్యం ఉంచిన ప్రతి బిడకును మీరే అనుగ్రహించి నిత్య జీవము కొరకు మమ్మల్ని అందరినీ మరి నాన్న సిద్ధపరచమని, యుగయుగములో మీతో ఆనందించగలిగిన కృపాభాగ్యాన్ని కూడిన మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.